సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్యా సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగాలి. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చి కుక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు. మీకు కూడా చెప్పాలి, నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది. థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది. నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను. నువ్వు సినిమా చూసిరా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భయ్య. మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది భయ్య. నాకు అప్పుడు అనిపించిపోయింది, నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ్య. అది 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. అంటే ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్ గా ప్రూవ్ చేయడానికి వస్తాను. తెలుగు ఆడియన్ కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకుని వస్తాను. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు, అర్థమైపోయింది నాకు. అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్యా. మీరు సినిమాకే రాకపోతే నేను అసలు బాగాలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు? నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. Please subscribe Citizen Voice and like and share please.